గట్టిగా చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 8వ వచనం వరకు. ఆ, ఉమ్, 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 ఉమ్. ఉమ్, ఉమ్, చాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సో లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్నటువంటి మాటల్లో పేతురు గారిని గూర్చినటువంటి విషయాల్ని తీసుకుని వచ్చి లాస్ట్ వీక్ భయపడకు, నేను నిన్ను మనుష్యులను పట్టు జాలరిగా చేస్తాను అనేటువంటి మాట దగ్గరికి తీసుకుని వచ్చి అక్కడ ఆప్ చేశాం. అక్కడి నుంచి భయము అనేటువంటిది ఎందుకు మనిషి లోపల పుడుతుందంటే, దైవాన్ని అర్థం చేసుకోక ముందు చేసినటువంటి పాపము వలన, అవిధేయత వలన దైవమును అర్థం చేసుకున్నాక ఒక భయం పుడుతుంది. ఏమని పుడుతుంది అంటే, నేను పాపిని అనేటువంటిది. సో పేతురు జీవితంలో కలిగినటువంటి ఆ మార్పును బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ నూతనమైనటువంటి మనస్సును గురించి ప్రస్తావిస్తూ మాట్లాడుతూ ఉంటాడు. ఓకే, నీలో కలిగినటువంటి మార్పు చాలా గొప్పది, కాబట్టి భయపడకు, ఇకపైన నేను నిన్ను చేపల పట్టువాడిగా కాదు, మనుషులను పట్టు జాలరిగా నేను నిన్ను చేస్తాను అని అంటాడు. మనుషులను దేనికి పట్టాలి? పేతురు దేనికి పట్టబడ్డాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఎస్, నేను ఇక మీదట నేనేం చేస్తానంటే, నేను నిన్ను మనుషులను పట్టు జాలరిగా, అంటే నేను నీకు అర్థమైన కాడకు. అందుకోసమే మరొక చోట మనం ఏమైనా వెతికాము, అక్కడ అనేకులను అడుగుతూ ఉంటారు, ఏమని, మీరైతే నేనెవడినని చెప్పుకొనుచున్నారు కదా. మార్కు సువార్త 8వ అధ్యాయంలో ఈ ప్రస్తావన మనము చూసుకున్నాం. మార్కు సువార్త 8వ అధ్యాయంలో 27వ వచనం నుంచి, యేసు తన శిష్యులతో ఫిలిప్పుదైన కైసరయతో చేరిన గ్రామములకు బయలుదేరి వెళ్ళెను. మార్గములో నుండగా నేను ఎవడినని జనులు చెప్పుచున్నారని తన శిష్యులను అడిగాను. అందుకు వారు, కొందరు బాప్తిస్మం ఇచ్చు యోహాననియు, కొందరు ఏలియానియు, మరికొందరు ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిరి. అందుకు ఆయన, మీరైతే నేనెవడినని చెప్పుచున్నారని వారిని అడుగగా, పేతురు, నీవు క్రీస్తు అని ఆయనతో చెప్పాను. క్రీస్తు అనే శబ్దమునకు అభిషక్తుడు అని అర్థం. సో ఈ ప్రస్తావన మనం తీసుకుని రావడానికి గల కారణం ఏంటంటే, అవగాహన. ఒకరు యేసు దగ్గరకు వచ్చినా, యేసు ఒకరి దగ్గరకు వచ్చినా, యేసు అర్థం కాకపోతే ఏం ప్రయోజనం? ఈరోజు నేను మందిరంలోకి వచ్చి వాక్యం దగ్గర కూర్చుంటే నాకు వాక్యం అర్థం కాకపోతే ఏం ప్రయోజనం? దైవజనుడు అర్థం కాకపోతే ఏం ప్రయోజనం? సంఘం అర్థం కాకపోతే ఏం ప్రయోజనం? సంఘములో నీవేంటో నీకు అర్థం కాకపోతే ఏం ప్రయోజనం? సో అవగాహన మనల్ని రెట్టింపు ఘనతకు తీసుకువెళ్తూ ఉంటుంది. ఎప్పుడైతే యేసు ప్రభువుని పేతురు గారు అర్థం చేసుకోవడం ప్రారంభించాడో, మొదట తన బలహీనతలు మాట్లాడుతున్నాడు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన కనికరించేవాడు, కృప చూపించేవాడు, క్షమించేవాడు. కాబట్టి నీ బలహీనతల మీద నిన్నేమీ చేయలేవు, ఎందుకంటే నేనేంటో నీకు అర్థమైంది. కాబట్టి ఇక మీదట నువ్వు బలహీనుడు కాదు, నా వలన బలము కలిగి పనిచేయువాడివి అని ఒక అద్భుతమైనటువంటి పనిని పేతురుకు అప్పగించదలిచాడు. అప్పుడు ఏం చేస్తాడు అంటే, పేతురు గారిని నా వెంట రండి అని పిలిచినప్పుడు ఆ పేతురు గారు ఇంకా కొంతమంది శిష్యులు ఆయనను వెంబడించారు. అలా నడుస్తున్నటువంటి సమయాల్లో మరలా ఆ ఫీడ్బ్యాక్ అనేటువంటి విషయాన్ని మనం తీసుకుని వచ్చాం. ఫీడ్బ్యాక్ అంటే ప్రభుని యేసుక్రీస్తు వారిని గురించినటువంటి అవగాహన ఎలా ఉంది. అక్కడ ఏమంటున్నాడు, జనులు ఏమనుకొనుచున్నారు అని అడిగాడు. కానీ వాస్తవ ప్రశ్న ఎవరికి అంటే, వెంబడించే వారికే వాస్తవ ప్రశ్న.
వెంబడించే వారికి వాస్తవ ప్రశ్న ఏంటి? మీరేమనుకొనుచున్నారు? జనులకి 100 ఒపీనియన్స్ ఉండొచ్చు, కానీ ఇక్కడికి వచ్చి కూర్చున్నటువంటి మీరేమనుకొనుచున్నారు యేసుని? సో ఇది ప్రస్తావన. అక్కడికి వచ్చేటప్పటికి ఒకటి ఆలోచన ఎలా ఉందట? అందరికి వారు కొందరు బాప్తిసం ఇచ్చి యోహాను అనుకొనుచున్నారయ్యా, కొందరు ఏలియా అనుకొనుచున్నారయ్యా, కొందరు ప్రవక్తల్లో ఒకడని అంటున్నారు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మీరేమనుకొనుచున్నారు అని అడిగిన ప్రశ్నకి ఆ ముందు మాట్లాడినటువంటి ఎవరు శబ్దం చేయలేదు, కానీ ఇమ్మీడియట్గా అప్పుడు దాకా శబ్దం చేయని ఒకడు లేచి శబ్దం చేస్తున్నాడు. ఏమని శబ్దం చేస్తున్నాడు? నీవు క్రీస్తు అనియు ఆయనతో చెప్పాను. నువ్వు క్రీస్తువు అంటే అర్థమేంటి? అభిషక్తుడివి అంటే అర్థమేంటి? పంపబడినటువంటి వాడివి. ఇప్పుడు పేతురు అవగాహనలోనికి ఏమై ఉన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు? ఆయన అవగాహనలోనికి నియమించబడి పంపబడినటువంటి వాడు. ఎక్కడి నుంచి పంపబడ్డాడు? ఎక్కడి నుంచి పంపబడ్డాడు అంటే తండ్రి అయినటువంటి దేవుని యొద్ద నుంచి పంపబడ్డాడు. ఆయన సామాన్యుడు కాడు, ఆయన అసమానుడు. ఆయన నా వంటి వాడు కాదు, ఆయన నా వంటి బలహీనుడు కాడు, కానీ నాతో ఉన్నవాడు. హల్లెలూయా. ఈరోజు నీవు నేను ఆరాధిస్తున్నటువంటి యేసు ఇలాగుంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలా ఉండాలి మన జీవితంలో. సో అవగాహన. సో ఇద్దరు అవగాహనలు మనం చూసుకున్నాం. ఒకటి పేతురు అవగాహనకి క్రీస్తు అని అంటాడు కదా. రెండవది మనం మాట్లాడుకున్నటువంటి ఇప్పటి సబ్జెక్టు ఏది? నికోదేము కొరకు నికోదేము దగ్గరికి మనం వచ్చాం. నికోదేము దగ్గరికి కూడా వచ్చేటప్పటికి నికోదేము అవగాహన కూడా కనబడుతుంది ఇక్కడ. ఈ నికోదేము అనేటువంటి ఆయన ఎవరైనా? ఈయనొక పరిసయ్యుడు, అంటే ఇశ్రాయేలీల మధ్య ఒక ఘనత నొందిన బోధకుడిగా ఉంటున్నటువంటి వాడు. అంటే ధర్మశాస్త్రాన్ని బోధిస్తాడు. ఏం బోధిస్తాడండి ఈయన? ధర్మశాస్త్రాన్నే బోధిస్తాడు. దేవుణ్ణి కూర్చున్నటువంటి ఉనికినే బోధిస్తాడు. ఆయన ప్రణాళికను బోధిస్తాడు. దేవుని కూర్చున్నటువంటి ప్రవచనాన్ని బోధిస్తాడు. సో ఆయనకి ధర్మశాస్త్రము బాగా తెలిసినటువంటి వాడు నికోదేము. యేసు పేతురు దగ్గరికి వెళ్ళినప్పుడు పేతురికి యేసు ఎలా అర్థమయ్యాడో, యేసు జనుల మధ్య సంచరిస్తున్నప్పుడు అద్భుత కార్యాలు చేస్తున్నప్పుడు నికోదేము కూడా అలా అర్థమయ్యాడు. కానీ ఇక డిఫరెన్సెస్ ఏంటి అంటే, మనం లాస్ట్ వీక్ మాట్లాడుకున్నటువంటి డిఫరెన్సెస్ ఏంటంటే, ఒకడు పగటి వేళ సాక్ష్యం ఇస్తున్నాడు, ఒకడు రాత్రి వచ్చి సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాడు. ఇద్దరు సాక్ష్యాలు. ఒకటి పగటి సాక్ష్యం, ఒకటి చీకటి సాక్ష్యం. ముసుగుతో వచ్చి అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి. సో ఇద్దరికి అవగాహన వచ్చింది. యేసు అంటే ఇద్దరికి కూడా అవగాహన వచ్చింది. ఆయన వచ్చి ఇప్పుడు నికోదేము కోసం మనం మాట్లాడుకుంటున్నాం ఈరోజు. బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఈ వాక్యంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే కొత్తగా జన్మించినటువంటి అనుభవం అంటాడు. చెప్పండి, కొత్తగా జన్మించిన అనుభవం. ఈరోజు సంఘముగా ఉన్నటువంటి మనందరికీ కూడా ఈ అనుభవం కావాలి. నికోదేముతో జరిగినటువంటి ఆ డిస్కషన్ ఏదైతే ఉందో అది బైబిల్లోకి, అంటే ఈరోజు మన చేతుల్లో ఉన్నటువంటి ఈ ప్రతులలోనికి ఎందుకు వచ్చింది అంటే ఖచ్చితంగా ఆ సబ్జెక్ట్ నువ్వు చదవాలి. అక్కడ యేసు ప్రభువారు కోరుకుంటున్నటువంటి ఆ ప్రధానమైన అంశం ఏంటో నువ్వు తెలుసుకోవాలి. దాని నెరవేర్పుని నీ జీవితంలోనికి తెచ్చుకోవాలి. ఇందుకే ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధ కనబడుతున్నటువంటి ఈ యొక్క బైబిల్ నీ చేతిలోకి వచ్చింది, నీ ఇంట్లోకి వచ్చింది. ఉన్నారు ఇక్కడ? ఎందుకు దేవుని వాక్యము నీ చేతిలోకి వచ్చిందంటే, నేను ఈ మత సంబంధమైనటువంటి వ్యక్తిని అని ప్రజలకి ఈ నల్లటితో కూడినటువంటి ఒక విషయాన్ని చూపించి నిన్ను నువ్వు మర్చిపోవడానికి కాదు. నేను పలానా కమ్యూనిటీకి చెందినవాడిని, పలానా వర్గానికి చెందినవాడిని, పలానా గ్రూప్కి చెందినవాడిని చూపించడానికి ఇదేదో నీ మెడలో వేసుకుంటున్నటువంటి ఒక ఐడెంటిటీ కార్డు లాంటిది కాదు ఇది.
ఇది నిన్ను కొత్తగా జన్మింప చేయడానికి నీ దగ్గరకు వచ్చినటువంటి ఒక దైవ శబ్దం, దేవుని యొక్క స్వరం ఇది. అందుకోసమే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఈరోజు నీ చేతిలో ఉన్నటువంటి ఈ వాక్యం దేని కొరకట? దేవుడై ఉండి నీకు అర్థం కావడానికి వచ్చినటువంటి వాడు. దేవునికి స్తోత్రం. అర్థం చేసుకున్నటువంటి నికోదేము రాత్రి వేళ వస్తున్నాడు, అర్థం చేసుకున్నటువంటి పేతురు పగటి వేళ వచ్చాడు. ఇద్దరు సాక్ష్యం చెప్తున్నారు. ఒకడు పగలు చెప్తున్నాడు, నువ్వు క్రీస్తు అయ్యా, నువ్వు అభిషక్తుడివి, తండ్రి యొద్ద నుంచి పంపబడిన సజీవుడైనటువంటి దేవుని కుమారుడివి నువ్వు అని పేతురు చెబుతున్నటువంటి సాక్ష్యము అనేకులు వింటూ ఉంటున్నారు. నికోదేము చెప్తున్నటువంటి సాక్ష్యము కేవలం యేసు ప్రభు మాత్రమే ఉంటున్నాడు. పేతురుతో ఇలా చెప్పలేదు. ఏమని చెప్పలేదు? అందుకు యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతను దేవుని రాజ్యం చూడలేడని చెప్పలేదు. పేతురుతో ఏమన్నాడు? నువ్వు నన్ను వెంబడించు అన్నాడు. పేతురుతో ఏమన్నాడండి? నువ్వు నన్ను వెంబడించు. కానీ నికోదేముతో ఏం మాట్లాడుతున్నాడు? ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో చెబుతున్నాను కాదు, నిశ్చయముగా చెప్పుచున్నాను అనేటువంటి ఒక మాటని ఆయన నొక్కి ఒక్కనిస్తూ చెప్తున్నాడు. ఎందుకు? విషయం ఏంటి అంటే కొత్త జన్మను గూర్చినటువంటి అవగాహన లేకుండా మనము ఆరాధన చేయలేము. ఇది మనం తరచుగా చెప్పుకుంటున్నటువంటి మాటే. సంగమా, సహోదరి సహోదరులారా, మనకి కొత్త జన్మ అనుభవం ఉందా? ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించినటువంటి అనుభవం మనకుందా? నీటి మూలముగా ఒకవేళ నేను జన్మించాను అంటే ఆత్మ మూలముగా జన్మించినటువంటి అనుభవం నీకుందా? ఆత్మ మూలముగా జన్మించినటువంటి అనుభవం లేకపోతే నీటి మూలముగా జన్మించినటువంటి అనుభవం కూడా వృధా అయిపోతుంది. చెప్పండి. ఇద్దరు ఒక హోటల్కి వెళ్ళారు. ఒక హోటల్కి వెళ్ళారు. బాగా ఆకలితో ఉన్నారు. ఒకటి దగ్గర 50 రూపాయలు ఉన్నాయి, ఒకటి దగ్గర 90 రూపాయలు ఉన్నాయి. ఒకటి దగ్గర ఎంత ఉన్నాయి? 50 రూపాయలు ఉన్నాయి. ఒకటి దగ్గర 90 రూపాయలు ఉన్నాయి. అక్కడ మీల్స్ కాస్ట్ 100 రూపీస్. అక్కడ భోజనము దాని ధర 100 రూపాయలు. ఇందులో ఎవడు భోజనం చేయగలుగుతాడు? ఎవరు చేయగలుగుతారు? దేవునికి స్తోత్రం. 90 రూపాయలు ఉన్నవాడు తినగలుగుతాడా? 50 రూపాయలు ఉన్నవాడు తినగలుగుతాడా? ఇద్దరి దగ్గర సంపూర్ణంగా లేదు. వీరికి ఆహారం ఎలా దొరుకుద్ది? ఇప్పుడు పోనీ షేర్ చేసుకుంటారు. హోటల్లోడు ఒప్పుకుంటాడా? అది జరగని పని. ఇప్పుడు ఇద్దరికి కడుపు నిండాలి అంటే ఏం చేయాలి తెలుసా? ఇద్దరికి కడుపు నిండాలంటే ఒక ధనము కలిగిన, ఇంకా వీరికంటే ఎక్కువ ధనము కలిగిన వాడు ఒకడు వచ్చి వీనికి కనికరముతోటి వీడికి 50 రూపాయలు, వాడికి 10 రూపాయలు ఇవ్వాలి. వాస్తవానికి మన ఆలోచన ఏంటి? వాడి దగ్గర 90 అన్నా ఉందిరా బాబు, వీడి దగ్గర 50 ఉంది. 90 ఉన్నా కుదరదు. అక్కడ నీ దగ్గర 90 రూపాయలు ఉన్నా కుదరదు. అది ఖచ్చితంగా 100 రూపాయలు చెల్లించి తీసుకోవాల్సినటువంటి బిల్ అది, ఫుడ్ అది. నీ దగ్గర 90 రూపాయలు ఉన్నాయంటే కుదరదు. చాలాసార్లు సంఘంలో ఎలా ఉంటామంటే మనము 90 రూపాయల విశ్వాసము, 50 రూపాయల విశ్వాసం కలిగి ఉంటాం. దైవికమైనటువంటి స్పర్శతో మనం ఆలోచన చేద్దాం. నీ 90 రూపాయల విశ్వాసం పనిచేయదు, నీ 50 రూపాయల విశ్వాసం పనిచేయదు. ఇద్దరి దగ్గర 100 రూపాయలు ఉండాలి. ఈరోజు నీతో నాతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఏమంటున్నాడంటే నీకు ఒకవేళ చూడండి, నికోదేము పరిస్థితి ఇక్కడ మనం ఆలోచన చేస్తే, నికోదేము ఎటువంటి వాడట? నికోదేము ఇశ్రాయేలీలకు బోధకుడుగా ఉన్నాడు. ఏమైనాడండి? ఇశ్రాయేలీలకి బోధకుడై ఉన్నాడు. అంత మాత్రమే కాదు, నికోదేము
పరిసయ్యులలో అందరికంటే కూడా ఘనత నొందినటువంటి ఒక రెస్పెక్టెడ్ పర్సన్గా కూడా ఉన్నాడు. ఎందుకోసము? ఒక 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 సమూహంలో, ఒక కమ్యూనిటీలో ఒక పర్సన్కి ఎక్కువ రెస్పెక్ట్ ఎందుకు వస్తుంది? మేబీ హీఈస్ ఏ రిచ్ పర్సన్ అయి ఉన్నాడు. సొసైటీలో మనం మాట్లాడుకున్నది క్రియల వలన ఫలము దేవుడు చూస్తాడు, కానీ మన మధ్య ఘనత ఘనత రావాలి అంటే మనం హెచ్చుగా ఉండాలి. అంటే నీకోదేమో ఈయన ధనవంతుడు కూడా, అంత మాత్రమే కాదు, నీకోదేమో మంచి బోధకుడు, ఆయన మంచి బోధకుడై ఉన్నాడు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే నీకోదేమో మంచి బోధకుడై ఉన్నాడు, నీకోదేమో ధనవంతుడై ఉన్నాడు, నీకోదేమో పరిచయంలో ఘనత నొందినవాడుగా ఉన్నాడు, ధర్మశాస్త్రాన్ని బోధించేవాడుగా ఉన్నాడు, కానీ సాక్ష్యము చీకటి సాక్ష్యంగా ఉంది. దేవుడు ఒకరి జీవితంలో పని చేయాలంటే ఆయన అంటాడు, జనుల మధ్య నన్ను ఒప్పుకొని వాడెవడో నేను వాడిని పరలోకంలో ఒప్పుకుంటానంటాడు. ఈరోజు దేవుణ్ణి మనము ఎవరెవరు ఎదుట ఒప్పుకోగలుగుతున్నాం? ఒప్పుకోవడం అంటే ఒక టైం సెట్ చేసుకొని, ఈరోజు సువార్త దండయాత్ర మందిరం అయిపోయాక, ప్రార్థన అయిపోయాక మనం ఈ మూలన ఒకసారి, ఆ మూలన ఒకసారి, ఆ మూలన ఒకసారి చెప్దామంటే గుంపుగా వస్తాం. ఇది కాదు. లైఫ్ టైం టెస్ట్ మనీ కావాలి మన లైఫ్లో. ఆచారబద్ధమైన టెస్ట్ మనీ కాదు. నువ్వు నడుస్తూ ఉంటుంటే క్రైస్తవ సువాసన, క్రీస్తు సువాసన, ఆ సువార్త సువాసన వెదజల్లుతుందా? నా మాటలు అర్థమవుతున్నాయా? ఉన్నారా? ఉన్నారు ఇక్కడ? హల్లెలూయా. నువ్వు మాట్లాడుతుంటే సువాసన వస్తుందా? నీ బిహేవియర్లో నీ స్నేహితుడు నీ లోపల ఉన్నటువంటి క్రీస్తుని కనుగొనగలుగుతున్నాడా? ఆదివారం మాత్రం వచ్చి ఇక్కడ మనం ఆరాధిస్తే నికోదేము లాంటి ఆరాధికులమే అవుతాం మనం. మన లైఫ్ టైం టెస్ట్ మనని మనం క్యారీ చేయగలిగితే దేవునికి స్తోత్రం, పేతురు వంటి సాక్ష్యములు కలిగినటువంటి వారం అవుతాం మనం. ఎలా ఉండాలనుకుంటున్నావు నువ్వు? అలాగే నువ్వు కోరింది నీ జీవితంలో జరగాలంటే నువ్వు లేచి నడవడం ప్రారంభించాలి. జాగ్రత్తగా వినాలి మీరు మాటలు. దేవుని సన్నిధానంలో నేను ఇలా ఉండాలి అని ఆశిస్తే సరిపోదు, దానికి తగినట్టుగా మానసికంగా నిన్ను నువ్వు ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా అవసరం. అంటాడు చూడండి, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యం చూడలేడు అని నేతో నిశ్చయంగా చెప్తానంట. అందుకు నీకోదేమంటాడట, ముసలివాడైన ఒక మనుషుడు ఎలాగ జన్మింపగలడు? చూడండి, ఇతడు బోధకుడు అయ్యిండి ఎంత అజ్ఞానంతో మాట్లాడుతున్నాడు. ముసలివాడైనటువంటి మనుషుడు ఎలాగూ జన్మించగలడు? రెండో మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నిశ్చయముగా నీతో చెబుతున్నాను. నీకోదేమో అంటే రూట్ మ్యాప్ కూడా ఇస్తూ ఉంటున్నాడు. ఈరోజు మనందరికీ ఉందా లేదా రూట్ మ్యాప్? నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మించకుండా వస్తే ఏంటి మనకి? చాలాసార్లు మన మధ్య ఎవరైనా మరణిస్తే మనం కోరుతాము, ఏమని కోరుతామంటే, ప్రభా ఈ పాస్టర్ గారు ఇప్పుడు ప్రార్థన చేయాలి, ప్రభా ఈ నీ దాసుడి యొక్క ఆత్మను నువ్వు నీ వద్దకు తీసుకున్నందుకు వందనాలు. అలా చెప్పకపోతే పిలిచినోడు తిడతాడు. పాస్టర్ గారు ఎటు ఎలా అంటాడు? అయితే అయింది. అందరి ముందు అలా అంటాడా? ఎంతమంది వచ్చారు అక్కడ? అన్యులు వచ్చారు, మా బంధువులు వచ్చారు, వాళ్ళందరికీ ఏమనుకుంటారు? రేపు పొద్దున మాకు విలువ ఉంటుందా? ఎన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళా? అది కాదండి లెక్క. చనిపోగానే ఈయన పరదేశం వెళ్ళాడు, ఈయన పరలోకి వెళ్ళాడు, ఈ కథలన్నీ మనం చెప్తే కుదరదు. ఇక్కడ అవి నా మాటల వలన కుదరదు. ఇప్పుడు నీకోదేమో ఏం చేస్తున్నాడంటే, ఆయన ధర్మశాస్త్ర బోధకుడుగా ఉన్నాడు, అయినా కుదిరిందే? ఇక్కడ కుదిరిందండి? ఉన్నారు ఇక్కడ? నీకోదేమో ఏమై ఉన్నాడట? బోధకుడై ఉన్నాడు, కానీ చీకటి ముసుగు సాక్ష్యము కలిగినటువంటి వాడుగా. మనం అందరము ముసుగు లేని ముఖము కలిగి దేవుని మహింపరిచేటువంటి సాధనములుగా ఉందముగాక. హల్లెలూయా. అన్నాడు. ఆయన అజ్ఞానముతో మాట్లాడాడంటే, ఒక ముసలివాడైనటువంటి వాడు మరలా తల్లి గర్భం ముందు ఎలా జన్మించగలడు?
అంటే ప్రభువారు ఒకవేళ ఇటువంటి అజ్ఞానము నేటి సంఘానికి కానీ, నాటి నీకోదేం మొదలుకొని నేటి సంఘం వరకు కనుక ఉంటే ఆయన చెప్తున్నాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే తప్ప వాడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని. దేవుని రాజ్యం అంటే ఏంటండి? ఆయన అధికారం కిందకి రావడం. నీవు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించిన దానికి సింబాలిక్గా ఇవి చేయడం వల్ల నువ్వేం చేస్తున్నావు అంటే, నేను అయ్యా నా పైన అధికారిగా, నా ప్రవర్తన అంతటిపైన అధికారిగా, నా మార్గములకు అధికారిగా, నా ప్రణాళికలకు అధికారిగా నిన్ను నేను ఏర్పాటు చేసుకుని నిన్ను నేను కలిగి ఉన్నందుకు వందనాలని చెప్పి ఆయన ఎదుట మనము తగ్గి ఆయన చిత్తానుసారంగా దేవుని రాజ్యంలోనికి రావడం అంటే అర్థం ఏంటంటే, వినాలి దయచేసి. ఆయన వాక్యం ఎలా చెబుతుందో అలా నడవడము దేవుని రాజ్య క్రమంలోనికి రావడం, ఆయన అధికారం క్రిందకి రావడం. నీ రాజ్యం వచ్చునుగాక, ఇది ప్రార్థన మట్టుకు చేసి విడిచిపెడితే కాదు, నీ రాజ్యం వచ్చునుగాక. ఒకరోజు చెల్లి రమ అడిగింది, అన్న అయిపోయాక పరలోక ప్రార్థన చేయించేటువంటి వాడు ఎందుకు మానేసావన్నా అని అడిగింది చెల్లి. పరలోక రాజ్యంను కూర్చున్నటువంటి మర్మం ముందు మనకు అర్థం కావాలి కదా. ఆయన రాజ్యం ఏంటి, ఆయన చిత్తం ఏంటి మనకు అర్థమైతే అప్పుడు కదా ప్రార్థన చేయాలి, అప్పుడు కదా ప్రార్థన చేయాలి. దాని అర్థం ఏంటి? నీ రాజ్యం వచ్చునుగాక అంటే అర్థం ఏంటి? ఉట్టిగా శబ్దం చేస్తే సరిపోయిందా? ఆయన అధికారం కిందకి నిన్ను, నీ భర్తను, నిన్ను, నీ భార్య, నిన్ను, నీ పిల్లల్ని తీసుకువెళ్ళాలి. మళ్ళీ నీ డైరెక్షన్స్ పనికిరావు అక్కడ. ఇంకా 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 నీ రూట్ మ్యాప్ పనిచేయదు అక్కడ, ఆయన రూట్ మ్యాప్ ఉంటుంది. నీకోదేమంటుంది, ఎలాగూ కొత్త జన్మ అంటే ఎలా అంటే ఆయన రూట్ మ్యాప్ ఇస్తూ ఉంటున్నాడు. ఏమంట? నీటి మూలముగాను ఆత్మ మూలముగాను. నీటి మూలముగా అంటే అర్థం ఏంటి? భౌతికంగా సమాధి చేయబడుట. ఆత్మ మూలంగా అంటే అర్థం ఏంటి? దైవికంగా తిరిగి లేచుట. భౌతికంగా సమాధి చేయబడుట, ఆత్మీయంగా తిరిగి లేచుట. హల్లెలూయా. ఈ రెండు జరగకుండా ఎలాగో నేను దేవుని రాజ్యం చూడగలను? దేవుని రాజ్యంను చూడాలనే ఒక ఆశ లేకుండా ఎలాగ నేను దేవుని మందిరంలోకి వచ్చి కూర్చోగలను? అటువంటి ఆశ లేకుండా ఎలాగ నేను సంఘంలో ఒక సభ్యునిగా చలామణి కాగలను? అటువంటి ఆశ లేకుండా ఎలాగ నేను ప్రార్థన చేయగలను? హెబ్రీ పత్రికలో చెప్పబడుతున్నట్టు ఆయన విశ్వసింపని వారికి వారు ఎట్లు ప్రార్థన చేయుదురు అంటాడు. ఎలాగ నేను ప్రార్థన చేస్తాను? ఆయన యొద్దకు వచ్చినవాడు ఆయన ఉన్నాడని, ప్రార్థన ఆలకించి వారి జీవితంలో కార్యములు చేస్తాడని నమ్మి రావాలని కదా అంటాడు. నమ్మిక లేకుండా నేను ఎలా వస్తాను? ఒకవేళ నమ్మికే ఉంటే నా అడుగులు ఎందుకు చీకట్లో వేస్తాను? వెలుగులో నేను ఎందుకు సాక్షిగా ఉండలేకపోతున్నాను? నా స్నేహితుల దగ్గరికి వెళ్ళినప్పుడు నా మనస్సు, నా ప్రవర్తన ఎందుకు నేను వారికి తగ్గట్టుగా నేను మలుచుకుంటున్నాను? ఎందుకు అక్కడ నా దైవికమైనటువంటి సువాసన నేను కనిపించనివ్వట్లేదు? అది ఒక అద్భుతమైనటువంటి ఒక ఫ్లేవర్గా నేను వారికి అందించలేకపోతున్నాను. నా మాటల్లో సువార్త లేదు, నా క్రియల్లో సువార్త లేదు. మేము ఎరుగుదుము అంటాడు నీకోదేమో. మేము ఎరుగుదుము అంటే అర్థం ఏంటి? ఎంతమంది ఎరిగి ఉన్నారు అక్కడ? ఆ పరిసయ్యుల గుంపు ఎరిగే ఉంటుంది. పరిసయ్యుల గుంపులోంచి ఒకడు వస్తున్నాడు ఆగలేక, మేము ఎరుగుదుము అంటున్నాడు. సత్యము మీ దగ్గరకు వచ్చింది కానీ దాని నిమిత్తమే నిలిచి నడిచేటువంటి ధైర్యము మనకు లేదు. అందుకోసమే ఆత్మ మూలంగా జన్మించుట అంటాడు. దేవుని ఆత్మ మనల్ని ఏం చేస్తుందంటే, దేవుని ఆత్మ దేవుని కొరకు మనం ధైర్యంతో అడుగులేపిస్తుంది. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అంటే అర్థం ఏంటి? శక్తి నొందెదరు అంటే సాక్షులు నిలబడగలిగే దమ్ము, ధైర్యం మనం కలిగి ఉంటామని. ఎంతమంది ఎదుట ఈరోజు మనం దేవుని బిడ్డలుగా మనము పగటి సాక్ష్యాన్ని మనం కలిగి ఉంటున్నాం? పగటి సాక్ష్యమును కలిగి లేనటువంటి నీ వలన దేవునికి మహిమ లేదు, నా వలన దేవునికి మహిమ లేదు. పగటి సాక్ష్యము కలిగి ఉండాలి. నీ పని స్థలములో పగటి సాక్ష్యం కలిగి ఉండాలి. నీ మాటలో జాగ్రత్తగా చూసుకోండి. కొన్నిసార్లు మన మాటల్లో తప్పుడు మాటలు, బూతు మాటలు దొలుతూ ఉంటాయి. ఎందుకంటే మనం పని స్థలాల్లో ఉంటూ అక్కడ ఉన్నటువంటి కల్చర్కి అలవాటు పడిపోతుంటాం. మన జాబ్స్లో, మన సర్కిల్స్లో ఉన్నటువంటి ఆ యొక్క కల్చర్ని మనము అడాప్ట్ చేసుకుంటూ ఉంటుంటాం.
దైవజనమ మనం గుర్తించాలి. సంఘము నుంచి ఒక హోలీ కల్చర్ని నువ్వు బయటకు తీసుకువెళ్ళడానికి దేవుడు నిన్ను ఇక్కడ పిలిచాడు. ఒక పరిశుద్ధమైన కల్చర్ని నువ్వు బయటకు తీసుకువెళ్ళడానికి దేవుడు నిన్ను ఇక్కడ పిలిచాడు. అంతే తప్ప బయట కల్చర్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టకూడదు. అటువంటి ఒక మనస్సు కలిగి ఉంటే ఈరోజు చాలా సంఘాలు భ్రష్టు పట్టిపోయినాయి, వివాదాలతో నింపబడ్డాయి. ఎందుకోసం అంటే సంఘము దేవుని చిత్తానుసారంగా దైవ ప్రత్యక్షతకు తగినట్టుగా దేవుని యొక్క రూపులోనికి రావడానికి తనను తాను ప్రయాసపరుచుకోకుండా, కష్టపెట్టుకోకుండా, లేదంటే ఇష్టముతో దేవుని సన్నిధిలో తనను తాను కూర్చోబెట్టుకోకుండా వచ్చి వెళ్ళిపోవడం వలన ఒరిగేది ఏమీ లేదండి. సో చాలా విషయాలు మనము నేర్చుకోవాలి. క్రొత్త జన్మను కూర్చున్నటువంటి అవగాహన ప్రతిరోజు నువ్వు స్మరణ చేసుకుంటూ ఉండాలి. దానికోసం మంచి అవగాహన కూడా నువ్వు కలిగి ఉంటే నీ బిడ్డలకి చెప్తావు కొత్త జన్మను కూర్చున్నటువంటి విషయాలు, నీ స్నేహితులకి చెప్తావు కొత్త జన్మను కూర్చున్నటువంటి విషయాలు. నీ లైఫే చెప్తూ ఉంటుంది, నీ అడుగులు చెబుతూ ఉంటాయి, నీ నోటి నుంచి వచ్చే శబ్దం చెప్తూ ఉంటుంది, నీ వైఖరి చెప్తుంది, నీ వస్త్రం చెప్తుంది. ఒక దైవజనుడు ఇలా అంటాడు, మనిషి మార్చుకోవాలని తెలిసినా మార్చుకోలేనటువంటి కొన్ని ఉంటాయట. ఏంటో తెలుసా? ఇది మారితే నా ఆరోగ్యం బాగుంటుంది అనేటువంటి డైట్ మార్చుకోడట, తినే ఆహార పద్ధతి మార్చుకోడు, ఈ వస్త్రం మారితే నాకు ప్రత్యేకమైన ఘనత వస్తుందని అనుకున్నా కానీ ఆ వస్త్ర శైలి మార్చుకోడట. తర్వాత ఇలా మాట్లాడితే నాకు ఘనత వస్తుంది, నా మాటకి రెస్పెక్ట్ ఉంటుందని తెలిసినా కానీ తన నోట ఉన్నటువంటి ఒక రకమైనటువంటి వంకరతనాన్ని మార్చుకోలేడట. ఇలా కొన్ని మార్చుకుంటే బాగుంటాము అని తెలిసినా మార్చుకోలేనటువంటి బలహీనుడిగా ఉంటున్నాడంటే గల కారణం ఏంటంటే అతడు సమాజంలో దేవుని కొరకు నిలిచి సాక్ష్యం చెప్పడానికి, లేదంటే దైవికమైనటువంటి స్పర్శల్లో దైవికమైనటువంటి పద్ధతిలో నడవడానికి పిరికివాడై ఉంటున్నాడు. సమాజం అంతా ఒకవైపు వెళ్ళిపోతుంది, నేను అటే పోతాను. లేదండి, దేవుడు నిన్ను చీకటి విస్తారముగా అలవరించిన, లేదంటే అల్లుముకున్నటువంటి చీకటిని తరిమి కొట్టగలిగేటువంటి ఒక్క దివిటి వల్లే దేవుడు నిన్ను నీ ప్రపంచంలో, లేదంటే నీ బంధువర్గం మధ్య, నీ స్నేహితుల మధ్య, నీ పని స్థలంలో నిలబెట్టడానికి ఈరోజు నిన్ను పిలిచాడు. ఇక్కడ ఆ వెలుగులో నుంచి కొత్త జన్మను గురించినటువంటి అనుభవం వారు చూస్తారు. వెలిగించబడాలనుకునే ప్రతి ఒక్కడు వచ్చి వెలిగించబడతాడు నీ వలన. హల్లెలూయా. నువ్వు నిజంగా ఆ క్రొత్త జన్మ జీవితాన్ని నువ్వు జీవించాలి. నువ్వు జీవించకపోతే నీ వలన వెలిగించబడాల్సినటువంటి వాడు వెలిగించబడకుండా మాకు వెలుగు లేదు అనేటువంటి చీకటిలో కుమిలిపోతూ దుఃఖితుడై వాడు అక్కడే ఉండిపోతాడు. లేదు, దేవుడు నీకు ఇచ్చినటువంటి వెలుగుని నీవు కొందరినైనా వెలిగించేటువంటి ఒక సాధనముకు, ఒక దివిటిగా మారాలి అని దేవుడు ఈరోజు నాకు పిలుపునిస్తూ ఉంటున్నాడు. ఒక దైవజనుడట తన జీవితం మొత్తంలో 3000 సార్లు కొత్త జన్మ కోసం బోధించాడట. 3000 సార్లు కొత్త జన్మ. జార్జ్ విట్ఫీల్డ్ గారు అట ఆయన పేరు. జార్జ్ విట్ఫీల్డ్ గారు కొత్త జన్మ కోసం వాళ్ళ లైఫ్ టైంలో 3000 టైమ్స్ కొత్త జన్మ బోధలే చేశాడట. చాలా బోధలు చేశాడు. ఆయన బోధల్లో కొత్త జన్మ అనుభవం కూర్చున్నటువంటి బోధలు 3000 సార్లు ఉన్నాయట రికార్డెడ్గా. ఆయనను తరచుగా ఫాలో అవుతున్నటువంటి ఒక వ్యక్తి అన్నాడట, అయ్యా మీరు ఎందుకు ఇన్నిసార్లు ఈ అంశం కొరకు మీరు మాట్లాడుతున్నారు, కొత్త జన్మ కోసం ఎందుకు మాట్లాడుతున్నారంటే అప్పుడు ఆ దైవజనుడు అనంట, ఎస్, నువ్వు కొత్తగా జన్మించాలని, నువ్వు కొత్తగా జన్మించాలని అని. ఒకే బోధ రిపీటెడ్గా వస్తుందంటే నీకు అవసరమేమో. ఒకే బోధ, ఒకే అంశం గురించిన బోధ రిపీటెడ్గా వస్తుందంటే నీకు అవసరమేమో. ఊరికే పాస్టర్ గారు కొత్త జన్మ మారు మనసు అంటాడు ఎందుకండి అంటే నీకు అవసరమేమో. నీ లైఫ్లో, నీ నడవడికిలో, నీ కుటుంబంలో, నీ వ్యక్తిగతమైన జీవితంలో అది చాలా నీట్గా ఉంది. ఒక్కసారి అర్థం చేసుకో, దేవుడు కనికర సంపన్నుడు, మాటికి పిలుస్తున్నాడు. విననొల్లని మనుషుల వైపు దినమెల్లా చేతులు చాచి పిలుస్తున్నాడట ఆయన. హల్లెలూయా. మనుషులు ఎవరట? విననొల్లని మనుషులు
కానీ దినమెల్లా చేతులు చాచి పిలుస్తున్నాడట. ఎందుకంటే నీవు నీ పాపము వలన నశించిపోవుట ఆయన చిత్తము కాదు. నీ జీవితంలో నూతన జన్మ అనుభవం ఉంటే అది నిన్ను పరలోకమునకు నడిపిస్తుంది. ఒక దైవజనుడు డిఎల్ మూడీ అనేటువంటి దైవజనుడు అట 1837లో శారీరకంగా జన్మించాడట. ఆయన ఒకరోజు ఇలా టెస్టిమనీ ఇస్తున్నాడట. నేను 1837లో అంటే 1837లో నేను శారీరకంగా జన్మించాను, కానీ 1856లో నేను ఆత్మీయంగా జన్మించాను. 56కి ముందు ఒకవేళ నేను మరణించుంటే, 1856కి ముందు నేను ఒకవేళ మరణించుంటే నా ఆత్మ నరకంలోనికి వెళ్ళిపోయేది. ఇప్పుడు నాకు ఆ భయం లేదు. అంటే ఎందుకంటే నేను కొత్తగా జన్మించిన వాడును అంటాడట. ఇక్కడ కూర్చున్నటువంటి ప్రియ స్నేహితులారా, సహోదరులారా, ఒకవేళ మీకు అలా కొత్తగా జన్మించినటువంటి అనుభవం లేకపోతే జాగ్రత్త. దాని గురించినటువంటి మనకి దైవరాజ్యం గురించినటువంటి అవగాహన లేదు, అలాగే శాశ్వతమైన మరణమును నరకమును గురించినటువంటి అవగాహన లేకపోవడము అవివేకం. ఒక 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 ఏమీ రాయని ఒక తెల్ల కాగితంలాగా ఉండిపోయిందేమో మన జీవితం. ప్రమాదం కరా, అవునా కదా? చాలా ప్రమాదం. రాయబడాలి నీ మీద. అంటే ఈ ప్రమాదం ఎక్కడుంటుంది? ఏమీ రాయని అనుభవంతో ఉన్నటువంటి వారు, ఇటువంటి ప్రమాదకరమైన మనుషులు ఎక్కడ ఉంటారంటే సంఘంలో ఉంటారు. బయట ఉన్నవాడు ఏదోటి రాసుకుంటాడు, పరలోకానికి అతీతంగా ఏదోటి రాసుకుని ఉంటాడు. కానీ సంఘమునికి వచ్చి పరలోకమును కూర్చున్నటువంటి రాతలు లేవు, నరకమును కూర్చున్నటువంటి రాతలు నా జీవితంలో లేవంటే నువ్వు ఏమీ వినట్లేదు. ఆత్మ చెప్పుచున్న సంగతులు చెవి గలవాడు వినుగాక. విన్నవాడు ఎప్పుడు మూర్ఖముగా ప్రవర్తించడు, విన్నవాడు ఎప్పుడు మొండిగా ఉండడు, విన్నవాడు మనస్సు మార్చుకుంటాడు, విన్నవాడు తన పాదములను నీటి వైపు ఆత్మ వైపు తిప్పుకుంటాడు. నువ్వు తిప్పుకోవట్లేదు అంటే నువ్వు వినట్లేదు. నువ్వు వస్తున్నావు కానీ నువ్వు వినట్లేదు, నువ్వు వింటున్నట్టే ఉన్నావు కానీ నువ్వు వినట్లేదు. నీకోసం దేవుని ఆత్మ ప్రయాసపడుతుంది దినమెల్ల చేతులు చాచి, అయ్యా రా, అమ్మ రా. మీకు నూతన జన్మ అనుభవం లేకపోతే దేవుని రాజ్యంలోకి మీరు ప్రవేశించలేరు. దేవుని రాజ్యము లేనటువంటి ప్రజలు ఎక్కడ ఉంటారట? నరక రాజ్యంలో ఉంటారు కదా, అపవాది చేత ఏలబడుతూ ఉంటారు కదా. నువ్వు అక్కడ ఉండకూడదు, రా అని దేవుని యొక్క స్వరము వాక్య రూపాన, దైవజనుల రూపాన, సంఘముల రూపాన, సువార్తల రూపాన నేడు పిలుస్తూ ఉంటుంటే ఇంకా చాలామంది రాకుండానే నిమ్మకు నీరెత్తినట్టు వారు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండిపోతారు. వీరు ఎటు కదలని పరిస్థితి. ప్రమాదం ఇది. ప్రభు రాకడ సమీపంగా ఉంది. ప్రమాదం ఇది. దేవునికి స్తోత్రం. నేను ఎందుకోసం అంటున్నాను, ఇటువంటి ఒకవేళ వచ్చి ఒకవేళ మరణిస్తే పాస్టర్ గారు ఏం చేయాలి? ఇన్ని విశ్వాసుల మధ్య కూర్చున్నావు కానీ నువ్వు విశ్వాసువి కావు, ఆత్మీయుల మధ్య కూర్చున్నావు కానీ నువ్వు ఆత్మీయుడు కాదు, ఆత్మీయురాలువు కాదు. ఎలా? ఇప్పుడు నీకోసం ఏం చేయాలి పాస్టర్ గారు? ఏం చేయాలండి పాస్టర్ గారు? ఈ మధ్యకాలంలో అనుకుంటా ఒకరు అడిగారు, అప్పుడప్పుడు చర్చికి వెళ్ళేటోడండి, యేసుప్రభు అంటే చాలా ఇష్టం, క్రైస్తవ సమాజం చేసేద్దాం, నువ్వు నేను డిసైడ్ చేయాలా? నికోదేము కూడా యేసుప్రభు అంటే ఇష్టమే ఇచ్చాడు కదా రాత్రి. కొత్తగా జన్మించిన అనుభవం ఉండాలి, ఆత్మీయులతో జీవితకాలం అంతా నడిచినటువంటి అనుభవం ఉండాలి, సంఘ సహవాసం ఉండాలి, నేర్చుకునే మనస్తత్వం కలిగి ఉండాలి, అంచెలంచెలుగా ఎదుగుతూ ఉండాలి. యేసు ప్రభు వలన పొందుకునేటువంటి దీవెనలో మొట్టమొదటి దీవెన, దానికి కావాల్సిన మొట్టమొదటి మెట్టేంటో తెలుసా? కొత్తగా జన్మించినటువంటి అనుభవం. అప్పుడే కదా దీవెన అనేటువంటిది మనం పొందుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్యట ఒకరోజు ఒక చోట కూర్చుంటే ఒక స్త్రీ వచ్చి ఆయన బిడ్డ కొరకు వేడుకుంటా ఉందట.
యేసుప్రభు ఆ మాటలు పట్టించుకోవట్లేదట. చాలాసేపు అలాగే వేడుకుంటుందట. అయ్యా నా మనవిను, నా మనవిను, నా మనవిను అంటాడు. అప్పుడు ఆయన లేచి మాట్లాడడం ప్రారంభించాడట. తన పిల్లల్ని విడిచిపెట్టి రొట్టెలు కుక్కలకి పెట్టలేము కదా, ఇది కొంచెం కఠినంగా ఉంటుంది, కానీ దీంట్లో ఇంటర్నల్ మీనింగ్ వేరు ఉంటుంది. తన పిల్లల్ని విడిచి, తన ఇంటి వారిని విడిచి మొదట రొట్టె నేను బయట పెట్టలేను కదా. అప్పుడు ఆమె అంటదట, నీ బల్ల మీద నుంచి జారిన ఆ రొట్టె ముక్క తినడానికన్నా నాకు అర్హత అంటదట. అంటే చూడండి, ఎంత బయట ఉన్నటువంటి వ్యక్తులు సువార్త అనేటువంటి ఆ జీవాహారము కొరకు ఎలా ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ మనకి అందినా కానీ దాని విలువ అర్థం కాకుండా ఇంకా అలాగే ఉండిపోతున్నామా? చాలాసార్లు మన ఇంట్లో ఉన్నటువంటి సమృద్ధైన ఆహారం తినడానికి మన పిల్లలు ఇదొద్దు అదొద్దు అంటారు. కానీ కొన్ని వీడియోస్ చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంటుంది, గుండెలు నొప్పి వచ్చేస్తుంటుంటాయి. పాపం నీళ్ళు వేసుకుని కలుపుకుంటారు, ఉడికిన అన్నము, ఆ రేషన్ బియ్యం ఎవరో కొద్దిగిస్తే ఆ తల్లి బలహీనమై ఉంటే ఒక్క పూట ఆహారం ఎవరైనా పెడితే ఆ రోజు మొత్తం బతికేది, ఒక ముద్ద పెడితే బతికేద్దాం అనుకునేటువంటి ప్రజల మధ్య సమృద్ధి కలిగిన వాడి యొక్క గర్వం ఎలా ఉంటుందండి? రుచులు కావాలి మనకి. ఆహారమే లేనటువంటి వాడికి పిడికెడు అన్నంలో కూర లేకపోయినా అది ఆడికి ఎంతో ఎంతో అమృతంలాగా వాడు సేవిస్తాడు. అంటే దాని విలువ ఎవరికి తెలుస్తుంది? ఈరోజు సంఘమును కొరిచి కూర్చున్నటువంటి నీకు నాకు జీవాహారం విలువ తెలుస్తుందా? క్రొత్త జన్మ అనుభవం గురించినటువంటి విలువ తెలుస్తుందా? వాక్యం నీకు విరివిగా వచ్చేస్తుంది. కొన్ని ప్రాంతాల్లో వాక్యం వినడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి ఉంది. వారి రొట్టె మీద జారిపడుతున్నటువంటి సువార్త ముక్క కోసం ఎదురు చూస్తున్నారు. నీకు సమృద్ధిగా దేవుడు అందిస్తున్నాడు. నింపుకోలేవా కడుపుని, మార్చుకోలేవా మనస్సుని, చేర్చుకోలేవా యేసుని హృదయంలోనికి, సహవసించలేవా వాక్యముతో? నడవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరికొందరు ఎలా ఉంటారంటే పైన రిపేర్ చేసుకుంటే చాలు. క్రైస్తవులు ఎలా ఉండాలండి? ముసుగేయాలి, వేసేద్దాం, తెల్లబట్టలు వేయాలి, వేసేద్దాం, శుభ్రంగా ఉండాలి, వచ్చేద్దాం, బైబిల్ పట్టుకుందాం, కొన్ని ఆర్నమెంట్స్ తీసేద్దాం, మళ్ళీ ఇంటికి వెళ్ళి పెట్టుకుందాం, కొన్ని స్టైల్స్ మార్చేద్దాం, దేవుడు సంతోషించేస్తాడు. అపోహ. పైన రిపేర్లు, చిన్న ఆల్టరేషన్స్, మనం ఏదో బట్టకి లేదంటే ఒక సొట్టకి మనం ఆల్టరేషన్లు చేసేసుకున్నట్టు మన లైఫ్ను మనం ఆల్టరేషన్ తీసుకుని వచ్చి దేవుని సన్నిధిలో కూర్చోబెడితే ఏమన్నా విలువ ఉంటుందా, ఉపయోగం ఉంటుందా అండి? మనం అనుకుంటాం, నేను మారిపోయాను, నా ప్రభు నన్ను చూసి సంతోషించాను, నేను ఒక పాట పాడేశాను, నా ప్రభు నన్ను చూసి సంతోషిస్తాడు, నేను ఒక ప్రార్థన చేసేసాను ఈరోజు. ఇలా రికార్డ్ ఎప్పుడైనా చేసుకుంటే ఇంటికి వెళ్ళి ఎలా చెప్పాను అని చూసుకుంటూ ఉంటుంటాం. పాటలు పాడిన మా పాట పెట్టి ఎలా పాడాను, ప్రార్థన ఎలా చేశాను, వాక్యం ఎలా చెప్పాను, ఇది కాదు, నువ్వు ఎలా చెప్పావు, అక్కడి నుంచి వచ్చే సాక్ష్యం ఏంటి? బాగా పాడానా? మరి తొలిసారి చెప్తే ఎలాగ ఉంటుంది నీ ఫీలింగ్? అందులో మునిగిపోయి ఉంటే నీకు అసలు సౌండే రాదు. ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా కసిగా దున్నాలి, ఇంకా హృదయాలను సంపాదించా, ఇంకా ప్రభు కొరకు నిలబడాలి. ఏం లేదు, కొత్తగా ప్రార్థన చేస్తే ఎలా చేశాను, కొత్తగా పాట పాడితే ఎలా పాడాను ఉంటుంది. ఇలాగా 100% ఉంటుంది ఇది. ఇవన్నీ కొత్తగా చేస్తే, ఇవి కాదు కొత్తగా రావాల్సిందే, లైఫ్ కొత్తగా మారాలి అంటాడు. రోమపత్రిక 12వ అధ్యాయంలో అద్భుతంగా మాట్లాడతాడు చూడండి. 12వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన, నీకు అనుకూలంగా కాదు, దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనడని దేవుని వాత్సల్యమును బట్టి. వాత్సల్యం అంటే ఇందాక చెప్పాను చూసారా, విననోళ్ళని ప్రజల వైపు దినమెల్లా చేతులు జాచి పిలుస్తున్నాడు అన్నాడు కదా. అయ్యా, వారి లోపల సజీవయాగముగా సమర్పించుకునేటువంటి ఒక గుణము కావాలి, అది కావాలి, ఆ ఎక్స్పీరియన్స్ కావాలి నీకు నాకు. సజీవయాగముగా సమర్పించుకుని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని దైవజనుడైనటువంటి వాడు సంఘాన్ని లేదంటే ప్రజలను బతిమలాడతాడు.
దేవుడు బతిమలాడు, దేవుడు రూల్ చేస్తాడు. ఎందుకు బతిమలాడుతున్నాడు? దాని కొరకు అవగాహన మీకు లేదు కాబట్టి బతిమలాట. కానీ తెలిసి చేస్తే, తెలిసి మనము అపరాధంలో తెలిసి మనము పాపములలో మనము కూరుకుని పోతే ఎవరు రక్షించగలరు? ఈరోజు మనకి దిక్సూచిగా దేవుని వాక్యం ఉంది. దీన్ని వివరించడానికి దైవజనులు కూడా ఉన్నారు. అందరూ కాకపోయినా కొందరు బాగానే వివరించగలిగేటువంటి దైవజనులు ఉన్నారు. ఏదో భయంకరంగా వచ్చారు అనుకోండి. ఈ రోజుల్లో ఏదేదో బోధలు చేస్తూ ఉంటారు. అవన్నీ కాదు, కానీ నీ ఆసక్తికి తగినట్టు దేవుని వాక్యమును చక్కగా వివరించగలిగే సామర్థ్యం కలిగినటువంటి వారు దేవుని అభిషేకంతో భూమి మీద కొంతమంది ఉన్నారు. నీ ఆసక్తికి తగినట్టు దేవుడు వారి దగ్గరికి మిమ్మల్ని పంపడమో, మీ దగ్గరికి వారిని పంపించడమో ఏదో ఒకటి చేస్తాడు. ఎందుకంటే మీ ఆత్మలు రక్షించబడాలి, నూతన అనుభవంలోనికి మీరు రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సజీవయాగముగా మిమ్మల్ని సమర్పించుకున్నాను, ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్నటువంటి దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన పగుట వలన రూపాంతరము పొందుడి. మీరు తెలుసుకోవాలి. దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీరేం చేయాలి తెలుసా? మీ మనస్సును మార్చుకొని రూపాంతరపరచబడాలి. అప్పుడు దాకా దేవుడు మీకు అర్థం కాడు. అప్పుడు దాకా మీకు అర్థం కాడు. వచ్చాను, కూర్చున్నాను, వెళ్ళిపోయాను, నీకు అర్థం కాడు. ఆయన అయిపోయాక ఒకవేళ నేను ప్రశ్నించాను అనుకోండి, ఈరోజు మీకు ఏం వాక్యం అర్థమైంది, ఎంతవరకు అర్థమైందని నేను ప్రశ్నించాను అనుకోండి, ఎంతమంది నిలబడి మాట్లాడగలుగుతారు? అవగాహనలోనికి రావాలి సంఘం, మాట్లాడగలగాలి సంఘం. నీకు అర్థమైన మట్టుకు మాట్లాడగలగాలి. మీరైతే ఏమనుకొనుచున్నారు, మీలో మీరేం చెప్పుకొనుచున్నారు అనే ఒక ప్రశ్న మీ దగ్గరికి వస్తే, నీవు సజీవుడమైన దేవుని కుమారుడు, నా కొరకు అభిషేకించబడి పంపబడినవాడు, నా కొరకు మరణించిన వాడు, నా మరణ స్థలమును నువ్వు భర్తీ చేసావు. ఎందుకోసం అంటే నా మరణ స్థలంలో నేను ఉండకుండానట్లు నువ్వు నా మరణం దగ్గరికి వచ్చి నన్ను తీసుకుని నిత్య జీవనకు తీసుకెళ్ళడానికి ఎన్నిక చేయబడినటువంటి అభిషక్తుడివి, నువ్వు క్రీస్తువి అనేటువంటి అవగాహన నీకు నాకు రావాలి. అలా నమ్మిన వారి వలన అనేకమైన సూచక క్రియలు కూడా భూమి మీద జరగబోతూ ఉంటున్నాయి. అలా నమ్మిన వారి వలన అనేకులు ఆ సువార్త ఫ్లేవర్ని వాళ్ళు వారి ద్వారా దేవుడు అనేకుల జీవితాలకి పంపించబోతూ ఉంటున్నాడు. అలా నమ్మిన వాడు చెప్పే సువార్తే ఫలభరితంగా మారుతుంది. నమ్మని వాడు గుంపులో వచ్చేసి బోలో యేసు మైసీకి జై అంటే కుదరదు. ఇక్కడ ఆడెవడో ఏదో పదం పడే నేను ఒక శ్లోకం చెప్తాను, ఆడెవడో షౌట్ చేసి నేను ఒక షౌట్ చేస్తానంటే కుదరదు. ఇక్కడ మార్పు నీ కొరకు రావాలి, నీ లోపల రావాలి. పోటీ పడొద్దు. వాళ్ళలాగా వీళ్ళలాగా చేద్దామని పోటీ పడకూడదు. దేవుని కొరకు నువ్వేం చేస్తావు, నీకు దేవునికి ప్రపంచం తలకిందులైనా నేను నా యేసుతోటే ఉంటానటువంటి కమిట్మెంట్ నీకు వస్తే దేవునికి స్తోత్రం. అప్పుడు ఎవరున్నా ఎవరు లేకపోయినా నువ్వు నిలబడి ఉంటావు సాలిడ్గా. లేదంటే ఇదిగో పగలంతా నేను ఒక అభిప్రాయం కలిగినటువంటి గుంపుతో ఉంటాను, రాత్రి మాత్రం సత్యం దగ్గరికి వచ్చి నేను లేదు నువ్వు దేవుని యొద్ద నుంచి పంపబడినా వాడువు కాబట్టి నువ్వు ఇటువంటి సూచక్రియలు చేస్తాను మేము చెప్పుకుంటున్నామయ్యా అంటే ఏంటి? గొప్ప కావాలా నీకు? గొప్ప కావాలా నీకు? లేదు. పగటి వేళ సాక్షిగా నీవు ఉండగలగాలి. ఆమేన్. ఉన్నారు ఇక్కడ? పగటి వేళ సాక్షిగా నువ్వు ఉండగలగాలి. శ్రమ వస్తుంది, ఇబ్బంది వస్తుంది, పాపము ప్రేరేపించడానికి వస్తుంది నీ దగ్గరికి. నువ్వు నిలిచి ఉండాలి. ఎందుకంటే క్రీస్తు నీ అవగాహనలో ఏమై ఉన్నాడో అదే నీ మార్గం కావాలి. చాలామంది అవగాహనలో 3 మేకులు పీక్కోలేనటువంటి బలహీనుడు. మరి నీ అవగాహనలో ఏమై ఉన్నాడు నా యేసయ్య? ఏమై ఉన్నాడు నీ అవగాహనలో? చెప్పు. నీ అవగాహనలో ఉన్నటువంటి ఆ సత్యాన్ని, ఆ సువార్తను చెప్పు. నమ్మితే రక్షించబడతాడు, నమ్మకపోతే ఆయన ఇష్టం. కానీ నీవేమై ఉన్నావు? నీ అవగాహన ఏమై ఉన్నది?
అదే నిన్ను నిత్య జీవంలోనికి నడిపిస్తుంది. అదే నీ బిడ్డలను నిత్య జీవంలోనికి నడిపిస్తుంది. నీ వల్ల కొందరైనా ఆ నిత్య జీవంలోనికి అడుగు పెట్టగలిగేటువంటి కృపను నీకు ఇస్తుంది. నీ జీవితంలో ఆ సాక్ష్యాన్ని ఇస్తుంది. అట్టి కృప చేత దేవుడు, అటు నూతన జీవం అనుభవం చేత దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి తన సాక్షులుగా వాడుకొనును గాక. ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, చెప్పబడినటువంటి మాటలు నూతన జీవమును కొరకు అయ్యా, మేము మాట్లాడుకున్నటువంటి మాటలన్నీ కూడా మా జీవితాల్లో ఫలింపచేయండి అయ్యా. మా యొక్క సాక్ష్యము పగటి వేళ సాక్ష్యంగా ఉండినట్లు సహాయం చేయండి. నికోదేము ఇశ్రాయేలీయులకు బోధకుడయ్యుండి కూడా సత్యమును ఎరుగని వాడై ఉన్నాడేమో, మేము అలా ఉండకుండానట్లు సహాయం చేయండి అయ్యా. మా జీవితాల్లో పరిపూర్ణమైన రూపాంతరపు మార్పును మేము కలిగి ఉండడానికి కృప చూపించండి. వినిన వాక్యము నీ బిడ్డలందరి జీవితంలో ఫలింపచేయండి. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించడం అన్నటువంటి మాటకు అయ్యా, ఇదిగో తండ్రి నాయన, మా పాత జీవితము సమాధి చేయబడి మా నూతన ఆత్మీయ జీవితము లేచి నాయన, ఇదిగో తండ్రి, సాక్ష్యముతో మా బ్రతుకు దినములన్నీ అనేకుల మధ్య నడవాలి అని, పగటి వేళ సాక్షులుగా మేము ఉండాలని చెప్పుకునే మాటలను దీవించండి. అర్థం కాని వారికి అర్థమయ్యేటట్టు సహాయం చేయండి. అర్థం చేసుకున్న వారిని బట్టి వందనాలు అయ్యా. నీ పాత్రలుగా వారిని వాడుకోండి. పేతురు జీవితంలో గొప్ప అద్భుతం చేశావు అయ్యా. ఇదిగో తండ్రి, పేతురుని ఇదిగో తండ్రి నీ సాక్షిగా వాడుకున్నావు, నీ సువార్త పనికి వాడుకున్నావు. మాలో కూడా అటువంటి నీ ఆత్మచేత నింపి మమ్మల్ని వాడుకోండి. ధైర్యపరచండి. నీ ఆత్మనిచ్చి నేను గూర్చి ఒప్పుకునేటువంటి గొప్ప ధైర్యమును, పరిశుద్ధాత్మ నడిపింపును, నింపుదలను మాకు దయచేయండి. యేసు నామమున ఈ ప్రార్థన అడిగి పొంది ఉంటున్నాం తండ్రి. ఆమేన్.